ప్రేక్షక మహాశయులకు నమస్కారం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం కం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేడు ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోని అనేకములైనటువంటి కష్టములు, నష్టములు, బాధలు అనేవి ఉంటూ ఉంటుంటాయి. అది నా జీవితంలో ఇలా జరిగింది, అలా జరిగింది, జాతక ఫలితములు బాగోలేదు అని అందరూ అనుకుంటారు. కానీ అది కాదు. ఎవరికైనా సరే మన జాతకాన్ని మనం నడుపుకోవడం మన చేతుల్లో పని. కాబట్టి భగవంతుడు ఒక రాశి ఫలితాలు ఉన్నాయండి. రాశి ఫలితాల్లో ఆదాయం, వ్యయం గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెప్తారు. ఏమయ్యా ఆదాయం 15 ఉందయ్యా నీకు, ఆహా నాకు 15 ఆదాయం ఉందట, వ్యయం 3 ఉందట అని చెప్పేసి గర్వతత్వాన్ని అమలుంచుకోవడం. అబ్బో నాకు 15 రూపాయల ఆదాయం ఉంది కాబట్టి 15 రూపాయలని ఎలాగా సద్వినియోగం చేసుకోవాలి అనే నియమంతో ఆలోచన చేసుకోవాలి. అలాగే నీకు బాగోలేదయా అంటే, బాగోలేదంటే నీకు ఏదో జరిగిపోతుందని కాదు, బాగోలేదు, జాగ్రత్తగా ఉండు. ప్రతి విషయంలోనే ఆచితూచి మాట్లాడుతూ జాగ్రత్తగా నడుచుకోవడం అనేది జరుగుతుంది. ఇది రాశి ఫలితముల యొక్క నిగూఢతత్వం. సరే, నేడు మే నెల నుండి రాశి ఫలితములలో ద్వాదశ రాశి ఫలితములు ఏ రకంగా ఉన్నాయి, ఎవరికి ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలను కలగజేస్తున్నాయి అన్నది మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి యొక్క జీవన విధాన ఫలితములు ఏ రకంగా ఉన్నాయి. ఈ యొక్క మాసమయందు కర్కాటక రాశి వారికి కుజుడు కర్కాటక రాశిలోనే ఉన్నాడు, అంటే నీచ స్థానంలో ఉన్నాడు. కర్కాటక రాశి మీద రాహు దృష్టి పడి ఉన్నది. ఎప్పుడైతే కర్కాటక రాశి మీద రాహు దృష్టి పడి ఉన్నదో కర్కాటక రాశి వారికి మొన్నటి వరకు కూడా అష్టమ శని ప్రభావం ఉన్నా కూడా అది తొలగి శుభ సంతోషములైన విధానములు గత మాసముల్లో పొందారు. బాగానే ఉంది. కానీ తదుపరి ఈ మాసమయందు కర్కాటక రాశి వారికి కొన్ని ఇబ్బందికరమైన స్థితులు పొందడానికి అవకాశం ఉంది. వ్యాపారముల యందు నష్టములు పొందడానికి అవకాశం ఉంది. అలాగే నూతన పరిచయములు జరిగినట్టు వ్యక్తుల వలన, అంటే మనకు తెలియని స్నేహితులు కూడా కొత్తగా స్నేహమును సమకూర్చుకుని వచ్చేవారి వల్ల కూడా నష్టములు పొందడానికి ఉంటాయి. ముఖ్యముగా కుటుంబములో అన్నదమ్ములు, అక్క చెండ్రులు మధ్య ఉన్న స్థిర ఆస్తులపైన వివాదములు రావడానికి అవకాశం ఉంది. అంటే నీకెందుకు ఇవ్వాలి, నాకే రావాలి అనే వివాదాస్పదమైన పరిస్థితులు పొందడం వల్ల అనేక రకమైన ఇబ్బందులకు గురవుతారు. కోర్టు వ్యవహారముల దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విషయమందు కూడా తొందరపాటు ధనము లేకుండా ఆచితూచి మాట్లాడుతూ, ప్రతి వారిని కూడా కలుపుగోరుతనముగా మాట్లాడుతూ, నవ్వుతూ మాట్లాడినందువల్ల ఈ యొక్క సమస్యలకు పరిష్కారం దొరకడానికి అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్యన అవగాహన బాగానే ఉన్నా కూడా కుటుంబ వ్యవహార విషయములలో, అంటే అత్తగారు ఆడబడుచుల వల్ల నాకు ఇబ్బంది వస్తుంది అనే విధానం వలన, భార్య చెప్పేదాని వలన ఇటు భార్య మాటను తీయలేక అటు తల్లిదండ్రుల మాటను తీయలేక సతమతమవుతూ అనేక రకములైన ఇబ్బందులకు గురి కావలసి ఉన్నది ఈ కర్కాటక రాశి వారికి. కాబట్టి ప్రతి విషయంలోని కూడా ఆ ఆలోచనాపరమైనటువంటి శక్తిని పొంది ఉండాలి. ఇక విద్యార్థులకు ఏ రకంగా ఉన్నది? విద్య బాగానే ఉంది, ఎక్కడ నష్టదాయకమైన స్థితి లేదు. ప్రథమ శ్రేణిని పొందలేకపోయినా ద్వితీయ శ్రేణికైనా కూడా చేరుకునే అవకాశాలే వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి విద్య యందు ఎటువంటి నష్టము కానీ కష్టము కానీ లేకుండా ఎదరికి వెళ్తారు. అంటే కుజుడు నీచ స్థానంలో ఉన్న కుజుడు విద్యకు ఆధిక్యతను పొందినవాడు కాబట్టి యోగదాయకమైన ఫలితములు పొందుతాడు. ఎప్పుడైతే కుజుని మీద రాహు దృష్టి పడి ఉన్నదో, అలాగే గురుడి మీద కూడా పడిన విదేశ గమనాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారు విదేశంలో ఉద్యోగము లేక చదువులు
ప్రయత్నము చేయాలనుకున్న వారు ఈ మాసము యందు అది చేస్తే సఫలీకృతమై విజయాన్ని పొందగలుగుతారు. అలాగే వివాహ విధానాల గురించి ఆలోచన చేసేవారు ఈ మాసము యందు శుభదాయకమైన ఫలితములు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వివాహ రంగములో చేయవారి గురించి ఆలోచనలు చేస్తే శుభదాయకమైన ఫలితములు పొందగలుగుతారు. ఏ ఆలోచన చేసినా కూడా మీ యొక్క స్వతహాగా ఆలోచన చేయండి. మీ ఆలోచనని దారిలో పెట్టండి. లేదు మీకు సలహా కావాలా, మీ భార్యని అడగండి. లేదు నాకు ఇంకా పెళ్లి కాలేదండి, ఎవరిని అడగాలండి? తల్లిని అడగండి. లేదు తండ్రిని అడగండి. ఈ రకమైనటువంటి విధంగా ఆలోచనలు చేసుకుంటే మంచి ఫలితములు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది కర్కాటక రాశి వారికి. అలాగే కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరమైన పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి అన్నది తీసుకుంటే శుభదాయకమైన ఫలితములు ఉన్నాయా, అశుభదాయకమైన ఫలితములు ఉన్నాయంటే మిశ్రమ ఫలితాలుగా చెప్పుకోవాలి. మిశ్రమం అంటే ఏంటి? అత్యంత యోగదాయకంగా ఆరోగ్యకరంగా ఉన్నాడా అంటే కాదు, కొద్ది ఇబ్బందులు పొందడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని నెగ్లెక్ట్ చేయకుండా ఆచితూచి ఎదరకని అడుగులు వేసుకుంటూ చిన్నదానినైనా కూడా అశ్రద్ధ చేయకుండా ఎదరకపోతే శుభదాయకమైన ఫలితములే కర్కాటక రాశి వారు పొందుతారు. సరేనండి, కర్కాటక రాశి వారికి కూజు ఎప్పుడైతే కర్కాటక రాశిలో ఉండి రాహువు యొక్క కూజుని దృష్టితో కలిగి ఉన్నాడో వాహన ప్రమాదాలు సంప్రాప్తం అవడానికి అవకాశం ఉంటుంది. కుజరాహువులు ఇచ్చేదంటే వాహన ప్రమాదాలు ఇస్తారు. ఈ వాహన ప్రమాదముల వలన మనము జాగ్రత్తగా వెళ్ళినా ఎదటివాడు అజాగ్రత్తగా వస్తే మనం చేసేది ఏమీ లేదు. కాబట్టి వాహన ప్రమాదములు సంప్రాప్తము కాకుండా ఉండి వాటి నుండి తప్పించుకోవాలి. అంటే వాహన ప్రమాదం అంటే తప్పించుకోవాలంటే ఏదో చేస్తే తప్పిపోద్ది అది ఇదని కాదు. మనం చేసే రెమెడీ వల్ల వాహన ప్రమాదములు యొక్క ఉధృతత తగ్గుద్ది. అంటే ఇలాగ తగిలే దెబ్బ ఇలా తగ్గుతుంది మనం చేసుకునే రెమెడీ వల్ల. ఆ రెమెడీస్ని తప్పనిసరిగా మనం పాటించుకోవాలి. అయితే సరే, ఈ కర్కాటక రాశి వారికి వాహన ప్రమాదములు సంప్రాప్తం అవ్వకుండా, కుటుంబ విషయములలో కలతలు రాకుండా, వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార రంగంలో విజయాన్ని పొందాలి అని అనుకుంటే ఏ విధమైనటువంటి రెమెడీని మనం చేసుకుంటే మంచి ఫలితములు పొందుతాము అన్నది మనం తెలుసుకుందాం. సూక్తి విధానంలో ఆలోచన చేసుకుంటే పరమేశ్వరుని యొక్క విధానాన్ని ముఖ్యంగా తీసుకోవాలి. చంద్రశేఖరుడు చంద్రరాశికి ఆధిపత్యాన్ని వహించినది కర్కాటక రాశి కాబట్టి చంద్రశేఖరుడు అంటే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయాలి. పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయాలంటే ఏం చేయాలి? ప్రతి సోమవారం నాడు కూడా ఈశ్వరుడికి అభిషేకాన్ని చేయించాలి. అభిషేకం చేయించమన్నాం కదా, ఏ రకమైన అభిషేకాలు చేపిస్తే పనిచేస్తుంది? పాలు పెరిగితే నెయ్యి పంచదార చెరుకు రసము వంటి పంచామృతాలన్నీ పట్టుకెళ్తాం, కరెక్టే. వీటితో పాటు అల్లనేరేడి పళ్ళును రసం అంటే అల్లనేరేడి పళ్ళను తీసుకుని అందులో గింజను తీసివేసి ఆ కండనంతా కూడా జ్యూస్గా మార్చి ఆ జ్యూస్ని అభిషేకంగా చేయించాలి. అయ్యా మా ఊర్లో అల్లనేరేడి పళ్ళు దొరకవండి, మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు చెప్పిన దాన్ని పాటించలేం కదా అని అంటారు. రైటే, అల్లనేరేడు పండు దొరకకపోతే నల్ల ద్రాక్ష పళ్ళు దొరుకుతాయి. ఆ నల్ల ద్రాక్ష పళ్ళను జ్యూస్ చేయండి. ఆ జ్యూస్ చేసి ఆ జ్యూస్ని అభిషేకం చేయించండి. అభిషేకం చేయించిన తర్వాత ఆ జ్యూస్ని తీర్థ ప్రసాదాలు తీసుకుని అక్కడ భగవంతుని ఎదుర్కొంటా శివాలయంలో శివునికి ఎదుర్కొంటా కాసేపు కూర్చుని రామనామ జపం చేయండి. శ్రీరాముణ్ణి ప్రార్థించండి. శ్రీరామ జయరామ జయ జయరామ అనే తారక మంత్రాన్ని జపించండి. అత్యంతమైన శుభదాయకమైన ఫలితములు పొందగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క చంద్రశేఖరుని విధానములో శివాభిషేకాన్ని చేసి సాయం సంధ్యా సమయంలో మరల శివాలయమునకు వెళ్ళి శివాలయములోని శివునికి ఒక కొబ్బరికాయ అరటిపండు ఏదో ఒక నివేదన చెల్లించి నమస్కరించి ఆ తర్వాత మీరు శివాలయము నుంచి ఇంటికి తిరిగి వచ్చే సమయములలో మీరు కొబ్బరికాయ కొట్టారు, ఒక కొబ్బరికాయ చెక్క మీకు ఇచ్చారు, ఆ చెక్కనే
ఇంటికి తెచ్చుకోకూడదు. అది అక్కడే వదిలివేయండి. మీరు తినగలిగితే తినండి, లేదంటే అక్కడ పెట్టేయండి. అక్కడ ఎవరైనా ఉంటే వారికి ఇచ్చేయండి. రిక్త హస్తములతోటి వెనుతిరిగి వెనకకు రావాలి. వచ్చిన తర్వాత తీర్థ ప్రసాదములు ఏమి తేలదు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఫలహారమును మాత్రమే చెయ్యాలి. భోజనమును చేయరాదు సాయం సంధ్యా సమయంలో, రాత్రి సమయంలో. కింద పక్క వేసుకుని పడుకోండి. ఉదయాన్నే లేచి మీ యొక్క జీవన విధానాన్ని సాగించుకోండి. ఎప్పుడైతే ఈ యొక్క మాసములో వచ్చు 4-5 సోమవారముల యందు కూడా ఈ శివాభిషేకాన్ని చేపించి శివుని యొక్క కృపకు పాత్రులైతే ఆ యొక్క విధానంలో వాహన ప్రమాదములు కానీ, కుటుంబమున యందు వచ్చు కలతలు కానీ, కోర్టు వ్యవహారములలో వచ్చు కలతలు కానీ, అన్నదమ్ముల మధ్యన ఉన్న విభేదములు కానీ, ఇటువంటివన్నీ కూడా తొలగి సుఖ సంతోషమైన ఫలితములు పొందగలుగుతారు. ఇది తెలియజేయడం జరుగుతుంది.